నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఇప్పుడు నిత్య జీవితంలో ఆయుర్వేదం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు ఆయుర్వేదాన్ని అయితే ఫాలో అవుతున్న పరిస్థితి. అయితే నిత్య జీవితంలో ఆయుర్వేదం ఎంతవరకు ముఖ్యం, అసలు ఆయుర్వేదం అనేది ఎప్పుడు వాడాలి, అసలు మన జీవితంలో ఆయుర్వేదం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, వీటన్నింటి గురించి మనం ఈ రోజు టాపిక్లో తెలుసుకుందాం. సో మనతో పాటు అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి, అంటే సిన్స్ 20 years నుంచి ఉంది. సో ఈ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అలాగే ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ కూడా. తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆయుర్వేదంలో కూడా చాలా మంది ఇది నాకు పడట్లేదు, సో ఇది వాడితే నాకు ఏదో అయిపోతుంది, సో అనే కొన్ని అపోహలు ఉంటాయి. సో దీని గురించి ఏం చెప్తారు? ఇది చాలా ప్రధానమైన మంచి ప్రశ్న. ఈ అపోహలు ఎందుకున్నాయంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, ఏదైనా వాడితే వాళ్ళకి ఇబ్బంది కలగడం. కానీ ఇప్పుడు నేను రొటీన్ ఆహారం మీరు తీసుకుంటున్నారు కదా, మీకు మీ చేత మిర్చి ఇచ్చాను, మీరు దాన్ని డైరెక్ట్గా నమిలి తింటే ఏమవుతుంది? డెఫినెట్లీ మండిపోతుంది కదా, మరి అది సైడ్ ఎఫెక్టే కదా. కానీ దాన్ని ఎలా వాడాలో తెలిస్తే మీరు కూరలో వేసుకుంటే, పప్పులో వేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం రాదు. అలాగే ఒక తెలియని మూలిక కానీ, ఒక తెలియని టాబ్లెట్ కానీ, ఒక తెలియనిది ఏదైనా సరే వాడే విధానం ఏంటి? ఇప్పుడు మేము మీకు చెప్తాను, కానీ నేను మిర్చి పరిచి బాగా నమ్ములుతానండి, కాబట్టి నాకేం కాదు, కాబట్టి మిర్చి అయినా నేను నమ్మలేస్తాను అనే కాన్సెప్ట్లో ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఒకళ్ళు మాకేం ప్రాబ్లం లేదని నేను వేసుకుంటే అన్న వాళ్ళకు ఒక్కోసారి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ శరీర తత్వం, ఇక్కడ వాత శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా, వాళ్ళకు ప్రస్తుతం రోగం ఏ స్థాయిలో ఉంది, అంటే అది బాగా జీర్ణించిపోయి ఉందా, ఈ నేను ఇందాక చెప్పాను సుఖసాధ్యం, కష్టసాధ్యం, అసాధ్యం అని ఏ స్థాయిలో ఉంది, దాన్ని చూసి ఇవ్వాల్సి వస్తుందండి. అలాగే కొన్ని మూలికలు వాడితే వాళ్ళకి కొన్ని రకాల సమస్యలు రావచ్చు. ఇప్పుడు వేడి చేయడం అనేది ఒకటి ప్రధానమైన సమస్య చెప్తారు. వేడి అని అంటే ఏంటి? మీరు ఏ పదార్థాన్నైనా తీసుకోండి, మీరు వేడి చేయకుండా దాన్ని మార్పు చేయగలరా? అంటే ఎగ్జాంపుల్ బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, మీరు తినేదానికి అనుకూలంగా చేయాలంటే దానికి నీళ్లు పోసి ఉడకబెట్టి దానికి ఇంక కావాల్సిన మిగతా మసాలా వేసుకుంటేనే మీకు అది ఉపయోగపడుతుంది. అలాగే మీరు దీనికి కూడా ఒక సంస్కరణ అనేది జరగాలి, సంస్కరించడం ఆ చేసి కనుక తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఉండదు. ఇంకోటి అంటే వాళ్ళ శరీరతత్వం బట్టి, వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఇక్కడ నాకు తొందరగా తగ్గేటట్టు ఇవ్వండి, కావాలంటే 2 పూట్లు తింటానంటే ఆ 2 పూట్లు వేసుకుంటే కాదు. ఇంకోటి ఏంటంటే 1 పూట ఇస్తే వెంటనే తగ్గదు. అదే ఆ మోడర్న్లో ఎమర్జెన్సీ ఒక పెయిన్ కిల్లర్ అనుకోండి, వెంటనే 1 గంటలోనే వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది, కాబట్టి అది బాగా పనిచేస్తుంటారు. కానీ తర్వాత దానిలో రకరకాల సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే ఆయుర్వేదంలో వచ్చే మందులు లాంగ్ రన్ కొన్ని వాడాల్సి వస్తాయి. వాడితే వాళ్ళకి అసలు రోగం అనేది లేకుండా శాస్త్రంగా పోగొట్టే అవకాశాలు ఉంటాయి. కానీ అది వాళ్ళ స్థాయిని బట్టి, ఇది పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుందండి. ఇక మీరు ఇంకా ఈ చెప్పిన వాంతులు అవ్వడం కానీ, విరేచనాలు అవ్వడం కానీ, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో డాక్టర్ ఎంత పరీక్షించి చూసినా, కొన్ని సందర్భాల్లో కొన్ని మందులు వాళ్ళ శరీరతత్వాన్ని అనుసరించి వాళ్ళది కఫతత్వమే అనుకొని ఇచ్చినా కూడా ఒక్కోసారి దాంతో పిత్త ప్రధానంగా ఉన్నప్పుడు ఒక్కోసారి పని చేయకపోవచ్చు, లేదంటే ఇతర ఇబ్బంది కలగవచ్చు. అది వాళ్ళు ఒక 2-3 సార్లు డాక్టర్లు అంటే ఒక 5 రోజులకు లేదా 10 రోజులకో 15 రోజులకో ఇచ్చి చూసి ఓకే అప్పుడు బాగుంది అని అంటే వాటిని కంటిన్యూ చేయించడం, అలాంటిది ఏదైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు మందులు మార్చి ఇవ్వడం లాంటివి చేయాలండి. ఓకే. బట్ అలాగే ఇప్పుడు కొంతమంది మీరు చెప్పిన విధంగా ఆయుర్వేదం వాడుతూ ఉంటారు, పథ్యం వండాలి, అమ్మ మా వల్ల కాదు అని అంటున్నారు. అసలు పథ్యం అంటే ఏంటి సార్? అసలు ఎందుకు అది చేయాలంటారు? పథ్యం అంటే మంచి ఆహారం అని అర్థం అండి. అంటే మీరు ఏదైనా ఔషధం, అంటే మీ రోగం వచ్చింది, ఆ రోగాన్ని తగ్గించడానికి ఒక ఔషధం కావాలి. ఔషధం ఇచ్చిన తర్వాత పథ్యం చేయమంటే మంచి ఆహారం తిను అని అర్థం. దాన్ని అపార్థం చేసుకున్నారు. పథ్యం అంటే తినకూడనివి అనేది ఒకటి చేశారు చాలా మంది. ఇంకొకటి చెప్పనా, బాగా అర్థం చేసుకోవాల్సిందంటే కొంతమంది కోపం రావచ్చేమో, ఒక డాక్టర్ వంకాయ తినొద్దంటే ఇంకో డాక్టర్ కూడా అలాగే వంకాయ తినొద్దని రాసి పంపిస్తున్నారు. ఇంకొకరు గోంగూర తినొద్దని రాశారంటే ఈయన వంకాయ గోంగూర 2 చేరుతున్నాయి, ఇలా అంటున్నారు. అసలు పథ్యం అనేది ఔషధానికి కాదు, రోగానికి మాత్రమే. ఇప్పుడు డయాబెటీస్ తీసుకుందాం. డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది అంటే, షుగర్ అంటే వాళ్ళు ఎక్కువగా స్వీట్ అయిన పదార్థాలు, మధుర పదార్థాలు తీసుకోవడం వల్ల వస్తుంది. ఇక్కడ మీరు షడ్రుచులు సక్రమంగా తీసుకోవాలి. షడ్రుచుల్లో మీకు బాగా రుచికరంగా ఉండేదని మాత్రం అలవాటు చేసుకొని దాన్నే మీరు తింటే దాని గుణాలే మీ శరీరంలో ఎక్కువ అవుతాయి. మనకు 6 రుచులు ఎందుకున్నాయి? మనకు ప్రకృతిలో 6 రుచులు సమానంగా ఉన్నాయి. మనం వాటిని సమానంగా తీసుకోవాలి. అమ్మ నేను కాకరకాయ తిన్ను, కాకరకాయ చేయదు, ఇంకోటి దొండకాయ అయితే నాకు బాగుంటుంది, బీరకాయ అయితేనే బాగుంటుంది అనేసి అనుకుంటే అలాంటి వాటి వల్ల వస్తుంది తప్ప సాధారణంగా ఈ యొక్క ఆహారాలని సక్రమంగా సరిచేస్తే అసలు అలాంటి సమస్యలు ఎక్కడ ఉండవండి.
రోగానికి పథ్యం పాటించాలి. అంటే ఇప్పుడు డయాబెటీస్ వ్యక్తి ఎక్కువగా మధుర పదార్థాలు మళ్ళీ తీసుకోవద్దు, అంటే తీయగా ఉండేవి తీసుకోవద్దని ఎలా చెబుతున్నారో, ఇక్కడ వీళ్ళకున్న రోగాన్ని బట్టి దాన్ని హాని చేసే, అంటే ఆ రోగాన్ని పెంచే ఏ పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలు తినకూడదని అర్థం అండి. అంటే వాటిని తగ్గించుకోవాలి లేదా మార్పు చేసుకోవాలి. కానీ నేను చెప్పిన విధానంగా మీరు తినకపోవడం వల్ల వస్తుంది. అంటే మీరు ఎక్కువ ఆకుకూరలు తినండి, ఎక్కువ కూరగాయలు తినండి, ఎక్కువ పళ్ళు తినండి, ఇంకా ఎక్కువ గ్రెయిన్స్ తినండి, ఇంకా స్పైసీ ఐటమ్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య నేను ఒక అస్సాం వెళ్ళాను. అస్సాంలో అక్కడ ఏరియాలో ఈ మార్కెట్లో, కూరగాయల మార్కెట్లోకి వెళ్తే అక్కడ ఒక 50 రకాల ఆకుకూరలు కనబడుతున్నాయి. అక్కడే కూరగాయలు చాలా రకాలు కనబడుతున్నాయి. అంటే మన ఏరియాలో కూడా ఉంటున్నాయి అవి, కానీ దాన్ని ఎవరు గుర్తించట్లా. ఇప్పుడు రైతులు ఏది పండించుకొచ్చిస్తున్నారో టౌన్లో అదే అమ్ముతున్నారు, అవే తింటున్నారు తప్ప అసలు పూర్వీకులు ఇదివరకు అయితే ఒక 20-30 ఏళ్ల ముందు, 50 ఏళ్ల ముందు పెద్దవాళ్ళు ఇది వాడు అది వాడు అని చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్న జనరేషన్స్కు ఈ యొక్క 50 ఏళ్ల పాటు, ఈ 70 ఏళ్ల పాటు ఇక్కడ టౌన్లో ఏదైతే అమ్మితే దాన్నే కొనుక్కొని తిన్నారో దాన్ని అలవాటు అయిపోవడం వల్ల వీళ్ళకి ఇతర ఆకుకూరలు కూడా తెలియట్లేదు. ఒకవేళ ఎవరికైనా ఇది ఆకుకూర, ఇది కొత్తది తినండి అని చెప్తే కూడా అమ్మో తింటే ఏమైపోతుందో అని రకరకాల భయం. ఇంకా అన్నిటికంటే ఇంకా ప్రమాదకరమైంది ఏంటంటే ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు చెప్పిన దాన్ని ఎక్కువగా నమ్ముతారు. డాక్టర్ చెప్పిన దానికన్నా వాళ్ళు చెప్పిందే వింటారు. చెప్పాలి ముందుగానే అభిప్రాయం. నేను నేను చూసిన పేషెంట్లో చాలా మంది మేము ఒక సంవత్సరం క్రితమే వద్దామనుకున్నామండి, కానీ మాకెవరన్నా మరి వేడి చేస్తాయేమో అని అనగానే వెంటనే ఆగిపోయాము. ఒకసారి కొంతమందికి పడదన్నారు, అందుకోసం ఆగిపోయాము. ఆ తర్వాత ఎవరో చెప్పారు అలా ఏం లేదు అని చెప్పని అందుకనే వచ్చాము. ఇలా కొన్ని సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఈ పైల్స్ లాంటివి వచ్చిందనుకోండి, అది అంటే విరేచనమయ్యే చోట నొప్పో, మంటో, రక్తం పట్టమో అనేది ఉంటుంది. దాని మీద చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండి ఏళ్ల తరబడి దాన్ని అలా పెంచి పోషించి మరింత క్రానిక్గా చేసేసుకుంటున్నారు. కాబట్టి ఏదైనా ఆ నాలెడ్జ్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ క్లారిటీ తీసుకుంటే మంచిదండి. చూడండి, ఇంకా అన్నిటికంటే మంచి పాయింట్ ఏంటంటే నిజం ఒకటే ఉంటుంది, అబద్ధాలు 1,00,000 ఉంటాయి. డెఫినెట్లీ. అందుకని నిజమేంటో తెలుసుకుంటే చాలు, అబద్ధాలు నమ్ముకుంటూ ఉండిపోతున్నారు.